హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఈరోజు మనం అవసరకే పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో చాలా విశిష్టమైన దేవస్థానం కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో అయితే ఉన్నాం మనం. ఈ దేవస్థానం ప్రత్యేకత ఏంటో ఇక్కడ ఉన్న దేవస్థానం సంబంధించిన ఈవో గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటో? టెంపుల్ కాకినాడ జిల్లా పిఠాపురం అండి. ఇది పాదగయ క్షేత్రం అంటారు. ఆ పడుకొని ఉన్న స్వామి అసురుడైన గయాసురుడు, ఆయన పాదాలు మన కోనేటినందు పడ్డాయండి. ఆయన త్రిమూర్తులు అసురుల్ని ఎలాగైనా మరి సంహరించాలి కాబట్టి ఆయన ఇంద్రపదం కూడా పొందారండి. ఇంద్రుడు వెళ్ళి త్రిమూర్తులు మొరబెట్టుకుంటే 7 రోజులు యజ్ఞం చేస్తామన్నారండి. యజ్ఞం ఎలా చేయాలంటే ఎక్కడైనా భక్తుల మలినాలతో మరి భూమి అంతా మలినం అవుతుంది, భక్తులు స్నానాలు అవి చేస్తుంటే ఏ పుష్కరిణి దగ్గరైనా చేద్దామంటే మీ దేహం పరమ పవిత్రమైన దేహంగా మేము భావించాము, మాకు ఇవ్వండి మీ వక్షస్థలం అని అడిగారు. 3 త్రిమూర్తులు వెళ్ళి వాళ్ళు ఋషులు రూపంలో వెళ్ళి అడిగారండి. అసురులైన మాటిస్తే కాదనరు కాబట్టి 7 రోజులు ఆయన యోగ నిద్రలో ఉన్నారండి. యజ్ఞం మొదలెట్టారు. 5 రోజులు పూర్తయింది. 6వ రోజు 7వ రోజు కూడా దగ్గర అవుతుండగా మళ్ళీ ఇంద్రుడు వెళ్ళి త్రిమూర్తులకు గుర్తు చేయగా ఈశ్వరుడు కోడి రూపంలో కూసాడండి. కూసేగానే ఆయన యోగ నిద్రలో ఉన్నాడు కాబట్టి ఊపిరి కూడా బంధించాడు. ఊపిరి బదలగానే యజ్ఞవాటికి పడిపోయింది. అయితే నువ్వు మా రోజులు 7 రోజులు పూర్తవకుండా మరి యజ్ఞం భంగమైంది, నిన్ను మరి ఖండిస్తామంటే ఆయన దివ్యదృష్టి చూస్తే వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆయన్ని ఖండించేదాడు ఒక కోరిక కోరాడు. నా శరీర భాగాలు ఎక్కడైతే పడ్డాయో అక్కడ మీరు వెలవాలి, చరిత్రలో నేను నిలిచిపోవాలి పురాణ గాథలో అని అడగ్గా శిరస్సు వచ్చేసి కాశీ గయాక్షేత్రంలో పడిందండి. శిరోగయ అక్కడ విష్ణుమూర్తి కొలువే ఉంటారు. మాంగళ్య గౌరీదేవి శక్తిపీఠం. అలాగే నాభి వచ్చేసి వరుస జాజ్పూర్లో పడిందండి. అక్కడ బ్రహ్మగారు కొలువు ఉంటారు. బ్రహ్మగారికి రూపం ఉండదు కాబట్టి యజ్ఞవాటిక రూపంలో ఉంటారు. అక్కడ గిరిజాదేవి శక్తిపీఠం వరుస జాజ్పూర్లో. అలాగా ఇక్కడ వచ్చేసరికి కొన్నిట్లో గయాసుని పాదాలు పడ్డాయండి. అందుకని పాదగయ క్షేత్రం. ఈశ్వరుడు కోడి రూపంలో కూసాడు కాబట్టి కుక్కుటేశ్వర స్వామి అండి. రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారు. ఈయన దేవేరి వచ్చేసి రాజరాజేశ్వరి. 18 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా పురోహితిగా మాత పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ఈ క్షేత్రస్థల పురాణం. అలాగే శ్రీపాద శ్రీవల్లభ అంటే దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థలం అండి. ఇది జన్మస్థలంగా ఖ్యాతిగాంచింది. ఈ పీఠికాపుర క్షేత్రంలో ప్రతినిత్యము కూడా శ్రీపాదుల వారు మధ్యాహ్నం భిక్షాటనకై సూక్ష్మ రూపంలో వస్తారండి. ఏ మూలకెళ్ళినా కూడా అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి విశేషమైన 3 దేవతలు స్వయంగా వెలిసిన క్షేత్రం. మన శివరాత్రి ఫెస్టివల్ కూడా చాలా బాగా జరిగిందండి. కొన్ని లక్షల మంది వచ్చి ఈ గయా క్షేత్రంలో చేస్తారు. వచ్చారండి. ఆయన 2 టైమ్స్ దర్శనం చేసుకున్నారు. ఈసారి ఫెస్టివల్ కూడా చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు అన్ని లక్షల మంది స్నానాలు చేస్తారు కాబట్టి ఇప్పుడు వాటర్ అది తీయించి సాధారణ భక్తుడు కూడా 5 నిమిషాల దర్శనం అయిపోయేలాగా ఏర్పాటు చేశారండి. అలాగే ఈవో గారు, కార్యనిర్వహణాధికారి, సిబ్బంది, అర్చకులు అందరూ సహకరిస్తేనే ఈ ఫెస్టివల్ ఒక స్థాయిలో ఉంటుందండి. చాలా బాగా జరిగిందండి ఈ ఫెస్టివల్. ఈ ఊరికి 5 రోజులు పండుగ, అంత ఫెస్టివల్ అండి. నిన్న హోలీకి 16 రోజుల పండుగ కూడా అయిందండి. స్వామివారి వసంతాలు జిమ్ముకుంటారు. అలాగే స్వామి స్వయంగా ఉంటారండి. లోన హూంకారిణి అమ్మవారు ఉంటారండి. ఆయన సేవకురాలు. ఆవిడికి మంత్రాలు అవి ఉండవండి. స్వామి యొక్క సేవకురాలు. ఈ క్షేత్రంలో ఎవరైనా మనం పూజించి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా అది అవుతుందండి. దీనికి కాశీకి కూడా ఒక చిన్న కనెక్ట్ ఉందండి. రుద్రభూమి ఆ పక్కనే ఉంచి వీళ్ళే కూడా వచ్చిన శవానికి వెళ్తుంటాయండి. అంత విశిష్టత కాశీకి ఉన్నంత ప్రాముఖ్యత దక్షిణ కాశీగా విరాజిల్లుతుందండి ఈ క్షేత్రం.